గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా తిరుపతి పోలీసులు చర్యలు చేపట్టారు. తిరుపతి నెల్లూరు మున్సిపల్ మైదానంలో మత్తు పదార్థాలకు బానిసలైన వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. 300 మందికి వైద్యుల సమక్షంలో గంజాయి ర్యాపిడ్ టెస్టులు చేయగా ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. డీఎస్పీ భక్తవత్సల మాట్లాడుతూ యువత గంజాయికి దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు సేవిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పవిత్ర పుణ్యక్షేత్రము తర్వాత విద్యా కేంద్రమైన తిరుపతిని గంజాయి మరియు మత్తు పదార్థాల నిర్మూలనమే ధ్యేయంగా జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా మా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ దినము ఈ కన్జ్యూమర్స్ని ఈ గంజాయి ర్యాపిడ్ కిట్ టెస్ట్ ద్వారా చెక్ చేస్తున్నాము. ఈ గంజాయి నిర్మూలనలో భాగంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇంతవరకు ఈ ట్రాన్స్పోర్ట్ చేసేవారిని పెడ్లర్స్ మీద కేసులు పెట్టడం జరిగింది. చాలా మందిని పీడీ యాక్ట్ కింద కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు కన్జ్యూమర్స్ని కాన్సన్ట్రేట్ చేసి కన్జ్యూమర్స్ను కూడా గుర్తించి వారికి ఈ ర్యాపిడ్ కిట్ టెస్ట్ ద్వారా టెస్టులు చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ గంజాయి సేవించిన వారు 1 వీక్ కింద సేవించినా కానీ దీంట్లో పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ గంజాయి ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు ఇక్కడ సరఫరా చేస్తున్నారనే సమాచారాన్ని తెలుసుకొని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ పాజిటివ్ వచ్చిన వారిని ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. వారిని మళ్ళీ తర్వాత 1 నెల తర్వాత చెక్ చేయడం జరుగుతుంది. మరీ పాజిటివ్ వస్తే మాత్రం వారి మీద కూడా కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోబడతాయి. ముఖ్యంగా ఈ సందర్భంగా మీడియా ద్వారా తల్లిదండ్రులకి, పెద్దలకి మా పోలీస్ శాఖ తరఫున విన్నపం ఏమిటంటే, మీ పిల్లలు ఏదైనా ఇట్లా చెడుదారిన పడుతున్నారు అని మీకు అనుమానం వస్తే మా 112 కానీ తర్వాత ఈగల్ టీంకి సంబంధించిన ఫోన్ నెంబర్కి కానీ ఫోన్ చేస్తే మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచబడుతుంది. వారిని మంచి మార్గంలో ఉంచడానికి ఇటువంటి టెస్టులు, కౌన్సిలింగ్ అవసరమైతే డి అడిక్షన్ సెంటర్కి పంపించి చర్యలు తీసుకుంటాము. దాని వలన మీ పిల్లలు బాగుపడటమే కాకుండా మన తిరుపతి పట్టణము డ్రగ్ ఫ్రీ టౌన్ గా మారడానికి మీ వంతు సహకారం కూడా ఇచ్చినట్లు ఉంటుంది. ఇప్పటి వరకు మన తిరుపతి పట్టణంలో సుమారుగా 470 టెస్టులు చేయడం జరిగింది. అందులో 21 మందికి అంటే 21 మెంబర్స్ కి పాజిటివ్ వచ్చింది. వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ నుంచి సమాచారం తీసుకుంటున్నాము. వాళ్ళ ఇచ్చిన సమాచారం మేరకు కూడా ఆ సప్లై చేసిన వారిని, పెడ్లర్స్ ని వీళ్ళందరినీ కూడా రౌండప్ చేస్తున్నాము.